అనుకున్నాం కానీ అసలు కాలేదు. చాలా బాగా అయిపోయింది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 6:30 అవుతుంది. అసలు ఎంత జనాలు ఉన్నారంటే అంత జనాలు ఉన్నారు. ఏం రెస్ట్ అంటే అంత రెస్ట్ ఉందండి. మా అక్క మా చెల్లి అందరం కలిసి అసలు దర్శనం అవుతుంది అనుకోలేదు. మంచి అమ్మవారు మంచి దర్శనం ఇచ్చింది. మాకైతే ఎంతో సంతోషంగా ఉంది. క్యాబ్ దొరికినందుకు లాస్ట్కు దొరికినందుకు మాకు మంచి దర్శనం అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లమ్మ తల్లి మాకు మంచి దర్శనం ఇచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన నేను. కాదక్క అసలు మనం ఇంటికాడ క్యాబ్ దొరకకపోతుందో ఆ దర్శనం అవుతుందో లేదో అసలు పోదామా వద్దా అనేటట్టే ఉండదు కదా. అవును, అట్లనే అనుకున్నా కానీ ఇప్పుడు మంచి అమ్మ దర్శనం అయింది. మాకు మంచిగా అమ్మ మంచి దర్శనం ఇచ్చింది. మాకు అందరు తోపులాడుకుంటూ వెళ్ళారు కానీ మేము మంచిగా లైన్లో వెళ్ళాము. మంచిగా దర్శనం ఇచ్చింది. దర్శనం కాదనుకున్నాం కదా కానీ చాలా బాగా అయింది మనకు దర్శనం. సూపర్. మనం అందరం కలిసి అసలు ఎప్పుడు గోల్కొండ కోటలు అయితే ఇంతవరకు చూడలేదు. ఇప్పుడని చాలా చాలా ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనం ఇచ్చి చాలా అంటే చాలా అదృష్టము. అసలు ఇంటి దగ్గర మేము ఎప్పుడు బోనాలు చేసుకుంటాం కానీ ఎప్పుడు ఆషాఢం అప్పుడు ఇక్కడ వినడమే తప్ప ఇప్పుడు వచ్చి చూసింది లేదనమాట. ఇదే ఫస్ట్ టైము. పొద్దున్న చాలా డిసప్పాయింట్ అయినాం కానీ ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ మంచి దర్శనం ఇచ్చింది మాకు. జై గోల్కొండ ఎల్లమ్మకి, జై గోల్కొండ ఎల్లమ్మకి. ఇప్పుడు మేమైతే చాలా చాలా అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఫస్ట్ మార్నింగ్ ఆటోలు బుక్ కాలే కదా, చాలా డిసప్పాయింట్ అయ్యాము. అసలు క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇంటి దగ్గరనే 3:30 దగ్గర ఉన్నాము. తర్వాత వెళ్ళినాం అనమాట. 3:30 కూడా మా తమ్ముడు చాలాసేపు వద్దంటే వద్దన్నాడు. అక్క మనం పోయినా కూడా వేస్ట్ అక్క, దర్శనం కాదంటే కాదన్నాడు. కానీ ఏం చేసింది చెప్పండి, మా అమ్మవారు మాకు మా ఉందేమో అందుకే మంచిగా మాకైతే దర్శనం అయింది. దర్శనం అయితే మంచిగా అయింది. మంచిగా తోపులాడుకోకుండా ఏమి వెళ్ళలే, మంచిగా లైన్లో వెళ్ళినా మంచిగా గోల్కొండ వెళ్ళామా. మాకు మంచి దర్శనం ఇచ్చింది అమ్మ. రప్పించుకుంది మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడు రప్పించుకుంది అమ్మ. మంచిగా అయింది దర్శనం. గోల్కొండ ఎల్లమ్మకి జై, గోల్కొండ ఎల్లమ్మకి. ఈరోజు మేము అనుకున్నాము బోనాలు ఏమి వెళ్ళాము. ఈరోజు మేము ఏమనుకున్నామంటే ఈరోజు అంటే అవుతాయో పోయిన వీక్ 2 వీక్ల నుండి బోనాలు వెళ్తున్నాయి కదా, ఈసారి ఏమి వెళ్ళాము అనుకున్నాము. కానీ బోనాలు కూడా చాలా మంచిగా వెళ్ళాయి. అవి కూడా మేము చూసినాము. పోతురాజులను చూసినాము. మంచిగా అనిపించింది. చాలా అసలు చూసారా, అసలు మేము మాట్లాడుతుంటే ఎంత అల్లరల్లరి ఉందో, ఎంత జనాభా అంటే అసలు చీమల్లాగానే ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాము అమ్మవారికి. జై జగదాంబ.